ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ జీవి సుందర్. మొన్న రీసెంట్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను నించోవడం జరిగింది. నించున్నప్పుడు నాకు గ్రౌండ్ లెవెల్లో చూస్తే అపారమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు నేను పోలింగ్ బూత్లకు కూడా వెళ్తే 10 మంది లైన్లో నించుంటే 8 మంది మీకే ఓటేసాం బాబు అని చెప్పారు. చెప్తే ఖచ్చితంగా నగ్గేస్తున్నాం అనుకుని ఇంకా బాక్సులు ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్ రివర్స్లో జరిగింది. సుమారు నా పైన 1,00,000 ఓట్ల మెజారిటీతో కూటమి క్యాండిడేట్ నెగ్గాడు. ఎలా జరిగింది ఇది అని నిజంగా అసలు లోపల ఎంత కుమిలిపోయానంటే అంత కుమిలిపోయాను. నాకు పర్సనల్గా వాట్సాప్లో, ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి టెక్నాలజీ వాడతాను కాబట్టి, నేను పర్సనల్గా 1,40,000 మందిని నేనే డైరెక్ట్గా వాట్సాప్లో వాళ్ళతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే 1,40,000 మందిలో 1,27,000 మంది నీకే ఓటేసాం బ్రదర్, మీరు చేసినవి చాలా బాగున్నాయి, చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు, చాలా ప్రాగ్మాటిక్గా మాట్లాడారు, మీరు మాట్లాడింది బాగుంది, ఖచ్చితంగా మీకే ఓటేసాం అని చెప్పారు. చెప్తే చూస్తే కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు 16,000 చిల్లర, 16,800 ఓట్లు ఎన్నో పడినాయి. అసలు నాకు అర్థం అలా. ఈరోజు రాహుల్ గాంధీ ఆ బాంబ్ని కర్ణాటక ఎలక్షన్స్లో ఆయన పేల్చాడు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పూర్తిగా చూసిన తర్వాత ఏ విధంగా దొంగోట్లతో గత దశాబ్దంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీటు ఈ దశాబ్ద కాలంలో బిగ్గెస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చోర్. ఇంతకన్నా పెద్ద దొంగతనం ఈ దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేరు. ఇంతకన్నా పెద్ద దొంగతనం ఎవరు చేయలేరు కూడా. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే గత 20-30 సంవత్సరాలుగా వర్క్ చేసి ఈ దొంగ ఓటర్లని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళతో చేయించి స్ట్రాటజికల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ దొంగోట్లు వాళ్ళు చేసుకుని నెమ్మదిగా చాప కింద నీరులాగా ఏ విధంగా అడ్డగోలుగా అడ్డదారిలో ఎలక్షన్స్ నెగ్గారన్నది మనం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ద్వారా అది బయటకు వచ్చింది. చాలా క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారిని నేను కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన్ని మనస్ఫూర్తిగా ఎప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాలాగా ఖచ్చితంగా నగ్గుతామని ఓడిపోయిన చాలామంది క్యాండిడేట్స్, చాలామంది యాస్పిరేషన్స్కి ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీటు ఒక క్లారిటీని ఇచ్చింది. ఏంటంటే 5 రకాలుగా బీజేపీ వాళ్ళు మనకి ఈ ఓట్ చోరీ అన్నది చేశారు. డూప్లికేట్ ఓటర్స్, ఒకే పేరుతో 4-5 ఓట్లు, 4-5 రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం, 4-5 ఇళ్లలో ఓట్లు ఉండడం. తర్వాత ఫేక్ అడ్రస్లు తప్పు ఉంటాయి కానీ వాళ్ళకి ఓటు వచ్చేస్తుంది. తర్వాత ఒక చిన్న ఇల్లు, ఒక 20 SFT లేదంటే ఒక 100 SFT ఇంట్లో 2-3 ఉండడమే కష్టం. అటువంటిది ఒక అడ్రస్లో 80 మంది 60 మంది, అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితిలో ఉండడం. తర్వాత ఫోటోలు ఆయన జూమ్ చేసి కూడా చూపించాడు. జూమ్ చేసి ఒక 1000x జూమ్ వేసినా కానీ అతను ఎవరో తెలియట్లేదు. అటువంటి ఫోటోలు పెట్టి వాళ్ళని ఫేక్ ఓటర్స్ కింద చేయడం. ఇంకా ఫామ్ 6 అంటే యువత 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఫస్ట్ టైము ఎవరన్నా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలనుకుంటే కనుక ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి. అటువంటిది ఫామ్ 6లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు ఫామ్ 6 ద్వారా ఓటు చేసుకోవడం అంటే ఇన్ని రకాలుగా. అంటే ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా చూశాను. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 పైచులకు దొంగోట్లు ఉన్నాయంటే ఈ కూటమి అభ్యర్థులు మొన్న ఎలక్షన్స్లో ఏ విధంగా 1,00,000 లేదంటే 30,000 40,000 మెజారిటీ ఏ విధంగా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ అంతా చూసిన తర్వాత ఆయన ఒక దగ్గర తప్పు మాట్లాడాడు. ఏంటంటే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓసీఆర్ ఫార్మాట్లో మాకు ఇవ్వట్లేదు, లేదంటే కంప్యూటర్ రీడబుల్ ఫార్మాట్లో మాకు డేటా ఇవ్వట్లేదు అని అంటున్నారు.
నేను ఈ ప్రెస్ మీట్ రాహుల్ గాంధీ గారి కోసమే పెట్టాను. ఆయన చూడాలని ఆయనకు పర్సనల్గా లెటర్ కూడా రాస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అందులో చాలా క్లియర్గా సెక్షన్ 7 రాహుల్ గాంధీ గారు అండ్ అదర్ ఎమ్మెల్యేస్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఇది చెప్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా నగ్గుతారు అనుకున్న 2024 ఎలక్షన్స్లో తుక్కు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు ప్రకటించడానికి కారణం కూడా ఈ దొంగోట్లే. ఒక్కసారి ఇది ఒక రాహుల్ గాంధీ వల్ల లేదంటే ఒక నాలాంటి ఒక స్మాల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వల్ల అవ్వదు. ఇది బాగా బలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీ పూనుకుంటే కానీ జరగని విషయం. ఖచ్చితంగా నా వరకు టెక్నికల్ సౌండ్నెస్ ఉంది కాబట్టి, సాఫ్ట్వేర్ పరంగా సౌండ్నెస్ ఉంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నేను ఏమంటానంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 7 of 9 ఒకసారి రాహుల్ గాంధీ గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు మీరు అందరూ చూడండి. అండ్ ఇన్ఫర్మేషన్ షెల్ ఆర్డినర్లీ బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ విచ్ ఇట్ ఈస్ సాట్. అంటే ఈ సెక్షన్ 7 of 9 ఏం చెప్తుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏదన్నా సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి ఆ సంస్థలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా స్టోర్ అయి ఉందో ఆ విధంగా మనకిచ్చే అవకాశం సెక్షన్ 7 of 9లో క్లియర్గా ఉంది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్ కమిషను చాలా మోడర్న్ ఫార్మాట్స్ వాడుతుంది ఓటర్ డేటా స్టోర్ చేయడంలో కానీ అనలైజ్ చేయడంలో కానీ. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి నేను వెళ్ళి చూశాను, వాళ్ళు ERMS, ఎన్కోర్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఓటర్ డేటా అనలైజ్ చేయడానికి కానీ, పోలింగ్ బూత్ వైజ్ అనాలిసిస్ చేయడంలో కానీ, రిజల్ట్స్ డిక్లేర్ చేయడంలో కానీ వాడతారు. సో ఇది వాడుతున్నారు అంటే మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ డేటా ఉంటుంది. నేను ఈ ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ని, కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు సెక్షన్ 7 of 9 ప్రకారం OCR ఫార్మాట్లో, మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఎలక్షన్ కమిషన్ అడగండి. RTI యాక్ట్ ప్రకారం అడిగితే కనుక అది చాలా ఈజీగా, ఎందుకంటే నేను రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని చదవడానికి, అనలైజ్ చేయడానికి మాకు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కూర్చుంటే 6 నెలలు పట్టింది. అదే మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటే ఇలా జరుగుతుందని. సో నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్ 7 of 9 వాడండి, వాడి రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అడగండి. అడిగి ప్రతి ఒక్క ఓడిపోయిన క్యాండిడేట్ కూడా వాళ్ళ డేటాని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుని ఖచ్చితంగా ఇది బయట ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాగా కనుక మనం నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటే ఇప్పటికి 2 సార్లు, ఇది 3వ సారి, ఇప్పుడు 3 సార్లు అన్యాయంగా తప్పుగా బీజేపీ గవర్నమెంట్ గెలిచారు. ఇంకోసారి కూడా గెలుస్తారు. ఇంకోసారి కూడా గెలిస్తే ఏమవుతుంది? కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు. కాన్స్టిట్యూషన్ మార్చేసి మోడీయే కింగ్ ఈ దేశానికని వాళ్ళు ప్రకటించుకున్నా మనం ఆశ్చర్యపడవసరం లేదు. సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది 1 voter 1 vote. కాబట్టి ఒక ఓటర్కి 1 ఓటే ఉండాలి, ఒక ఓటర్ 1 ఓటే వేయాలన్నది బేసిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి ఈ విధమైన తప్పుడు పనులు బీజేపీ లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే పరిస్థితి ఏ విధంగా చెప్పాలో కూడా ఇప్పుడు చెప్పాను. కాబట్టి ప్రతి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎస్పెషల్లీ జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఒకసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టండి. OCR ఫార్మాట్లో ఎలక్షన్ కమిషన్ డేటా అడగండి, కోర్టులు వేయండి. ఖచ్చితంగా దీని మీద ఒక రిజల్ట్, ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకొచ్చి ప్రజలను ఎడ్యుకేట్ చేసి కోర్టుల ద్వారా ఎలక్షన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగేటట్టు మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఒక ఆర్గనైజేషను క్లియర్గా ఓటర్స్ డేటా రిలీజ్ చేసింది. అందులో 12.54% 6 o'clock దాటిన తర్వాత
12.54% ఓట్స్ యాడ్ అయినాయి ఓటింగ్ డేటాకి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పింది. నేను ఆ డేటా అంతా చూసి దాన్ని చదివితే నేషనల్ యావరేజ్ అంటే దేశవ్యాప్తంగానే ఆఫ్టర్ 3 to 6% అంటే మినిమం 3%, మ్యాక్సిమం 6% ఉంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 12.56%. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందే 11% ఓట్స్తో, అంటే వాళ్ళకన్నా వీళ్ళకి వచ్చింది. అందుకనే వీళ్ళు 12.54% యాడ్ చేసుకున్నారు. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దును లాస్ట్ ఎలక్షన్. కాబట్టి ఇది మోసపూరితంగా వాళ్ళు నగ్గారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఈ ఓటర్ డేటాని అనలైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కదా అని కుదురుకుంటే కాదు, ఖచ్చితంగా ఓటర్ మ్యాండేట్ దొంగతనం జరిగింది కాబట్టి దాని మీద పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను. సుందర్ గారు, ఎలక్షన్ అయిపోయి ఆల్రెడీ 1 year అవుతుంది కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇదంతా ఎందుకంటారు ఏంటండి? ఎలక్షన్ అంటే ఏంటి? మనందరు ట్యాక్స్ డబ్బు కలెక్ట్ చేసి ప్రభుత్వంకి ఎందుకు కడుతున్నాం? నేను 27 లక్షలు ట్యాక్స్ కట్టాను లాస్ట్ ఇయర్. ఎందుకు కట్టాను? ప్రజల డబ్బు కస్టోడియన్ ఎవరు? రాష్ట్రంలో చీఫ్ మినిస్టరు, దేశంలో ప్రైమ్ మినిస్టర్. ఇంత ఈ ప్రజల డబ్బు మొత్తానికి కస్టోడియన్ కింద ఇచ్చినోడు ఒక దొంగతనం చేసి, ఒక ఓటును దొంగతనం చేసి అతను గవర్నమెంట్ ఫామ్ చేశాడంటే అది ఎంతవరకు కరెక్ట్? సో ఎలక్షన్ అయిన 10 సంవత్సరాలకైనా తప్పే అవుతుంది. కాబట్టి తప్పుని ప్రశ్నించాలి, అది చాలా బేసిక్. ప్రశ్నించేవాడు లేకపోతే తప్పు చేసేవాడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలి. సరే, ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ప్రజలకి. ఒక్కసారి తప్పు చేసిన వాడిని పట్టుకోగలిగితే, ఇప్పుడు దొంగతనం అయిపోయింది కదా అని వదిలేస్తానంటే అలాగా? దొంగతనం అయిన తర్వాత దొంగని పట్టుకుని శిక్షించాలి. అలానే మన ఓటు దొంగతనం చేసిన పార్టీని పట్టుకుని కోర్టులో నించోబెట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇందులో నేను అడిగేది ఏంటంటే ప్రతి పార్టీని, ఎందుకంటే ఇండియా ఈజ్ వెరీ హ్యూజ్, 140 crores జనాభా కాబట్టి ఇంత డేటాను అనలైజ్ చేయాలంటే ఒక ఇండివిజువల్ వాళ్ళు అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలిసి రమ్మని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను. అంటే 2024 ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగాయని మీరు నమ్ముతున్నారు? అయితే 100% నమ్ముతున్నాను. 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఓటు దొంగతనం జరిగింది, క్లియర్గా మ్యాండేట్ దొంగతనం జరిగింది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే రాహుల్ గాంధీ గారిని ఎలక్షన్ కమిషనర్ ఓటు తీసుకుని అడిగారు కదా, ఆయన చెప్పినవన్నీ ఆయన తీసుకున్నాడా? మీరు రాహుల్ గాంధీ గారి వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. ఓకే. అక్కడ ప్రెస్ రిపోర్టర్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిమ్మల్ని ఓత్ తీసుకోమంటున్నారు. ఒక పొలిటీషియన్ కెమెరా ముందు వచ్చి, అంటే మిగిలిన పొలిటీషియన్స్ గురించి సంబంధం లేదు కానీ ఓత్ తీసుకున్నాడు, ఆన్ రికార్డ్ ఓత్ తీసుకుని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేను ఎలక్షన్ కమిషన్ ఒకటే అడుగుతున్నాను, నిజంగా రాహుల్ గాంధీ చేసిన తప్పే అయితే, రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమే అయితే, రాహుల్ గాంధీ చూపించిన డేటా తప్పు డేటా అయితే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి. రాహుల్ గాంధీ మీద డిఫమేటరీ కేసు వేయండి. రాహుల్ గాంధీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ డేటా, అది ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది. అతను చెప్పిన దాంట్లో తప్పులు ఏమీ లేవు, ఇంకెందుకు ఓత్ తీసుకోవాలి? అయినా కానీ రాహుల్ గాంధీ అదే మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పాడు, ఐఎమ్ టేకింగ్ ఓత్, టేక్ దిస్ యాజ్ అన్ ఓత్, కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఓత్ అని చెప్పాడు. సో ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజాయితీగా ఉంటే కనుక, నిజంగా బీజేపీకి లేదంటే ఈ కూటమి పార్టీలకి పోతే కనుక ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దొంగోట్లని అవన్నిటిని బయటికి తీసుకురావాలి. అండ్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పుడు వాళ్ళు మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో, ఓసీఆర్ ఫార్మాట్లో డేటా ఇవ్వాలి. మా దగ్గర డేటా లేదనడానికి లేదు, ఇందా క్లియర్గా చెప్పాను కదా. మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటేనే ఈ యాప్స్ అన్నీ, ఎలక్షన్ కమిషన్ యాప్స్ అన్నీ పనిచేస్తాయి. వాళ్ళ దగ్గర డేటా లేదనడానికి లేదు, వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ ఉండిన డేటా మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఆర్టీఐ సెక్షన్ 7 of 9 ప్రకారం ఇచ్చి తీరాలి. ఇస్తే ఓకే, ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా తప్పు జరిగింది అనుకుంటాం.
కానీ ఇవ్వకుండా కనుక మామూలు మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా మాన్యువల్గా ఇస్తే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంది అని మేమందరం నమ్మాల్సి వస్తుంది. సరే అండి, మీరు ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది అడుగుతున్నారు సుందర్ గారు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారని. నేను ఐఎమ్ టాకింగ్ లైక్ ఎ స్పెక్టేటర్ అండ్ ఇండిపెండెంట్ పొలిటీషియన్. నాకు ఇప్పటివరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నది నేను డిసైడ్ అవ్వలే. నా దృష్టిలో 2 పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే నేను నెగ్గే పార్టీ ఓడిపోయే పార్టీ అన్నది కాదు నేను కొలమాను. నేను ఐడియాలజీ పరంగా నేను అనలైజ్ చేసుకున్న పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ అండి అది? ఏంటంటే నేను ఐడియాలజీ పరంగా అనలైజ్ చేసుకున్న పార్టీలో ఫస్ట్ బీజేపీని చూసుకుందాం. అది ఒక నాన్ సెక్యులర్ రిలీజియస్ పార్టీ. మనుషుల్ని విడదీయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. తర్వాత టీడీపీ పార్టీ చూసుకుందాం. టీడీపీ బీజేపీతో అలైన్ అయి ఉంది కాబట్టి బీజేపీ ఐడియాలజీతో అలైన్ ఉంది కాబట్టి టీడీపీ కూడా నాకు సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఇంకా జనసేన, వాళ్ళకి అసలు ఐడియాలజీయే లేదు. వాళ్ళు ఒకసారి లెఫ్ట్ మాట్లాడితే, ఒకసారి రైట్ మాట్లాడితే, ఒకసారి సెంటర్ మాట్లాడతారు. ఒక గ్రౌండ్ కూడా తీసుకునే అవకాశం లేదు. వాళ్ళకి ఐడియా లేదు, ఐడియాలజీ లేదు. వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అండ్ ఫైనల్గా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. నాకు రాహుల్ గాంధీ ఐడియాలజీ నచ్చుతుంది, రాహుల్ గాంధీ యొక్క విజన్ నచ్చుతుంది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలని చూస్తుంది. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది. సేమ్ ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఏ విధమైన స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే బైఫర్కేషన్ వల్ల పూర్తిగా తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇప్పటికన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమిస్తారా అంటే ఏమో. లాస్ట్ 3 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వంక కూడా ప్రజలు చూడలే. అటువంటి పార్టీలోకి నేను వెళ్ళి ఏం తీసుకురాగలుగుతానంటే అక్కడ సరైన లీడర్షిప్ వస్తే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవచ్చు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంటే ఐడియాలజీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వైపు. ఎందుకంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీ చేసినప్పుడు సుమారు 600 స్కూల్స్ తిరిగాను. ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగుంది, బెటర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఎడ్యుకేషన్, హెల్త్ కోర్ సెక్టర్స్ కింద తీసుకున్నారు. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెంచడానికి ఆ టైంలో కూడా హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ రావడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న కోస్టల్ లైన్ వాడుకుని పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడం. ఆ పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ పెరిగింది. సో ఈ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నాకు దగ్గరగా ఉండే పాయింట్స్. కానీ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి విచ్ ఐ డోంట్ అగ్రీ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాజ్ ఆన్ డేట్ నాకేంటంటే ఏ పార్టీలో జాయిన్ అవుతావు అని అడిగిన దానికైతే నాకున్న 2 చాయిసెస్, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ 2 పార్టీల్లో ఏదో పార్టీలో జాయిన్ అవుతాను. త్వరలో డిసైడ్ అవుతాను. ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు, జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి ప్రజలు క్యాండిడేట్ని ఒక 2-3% చూస్తారు, కానీ మెజారిటీ ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే నన్ను చూసి ఓట్లేశారు. జనరల్ ఎలక్షన్స్ ఆ పరిస్థితి ఉండదు కాబట్టి డెఫినెట్గా నా సర్వీసెస్ ఏ పార్టీ ఎక్కువ వాడుకుంటుంది, ఏ పార్టీకి నేను ఉపయోగపడతానో, ఏ పార్టీ నా ఐడియాలజీకి దగ్గరగా ఉందని అనిపిస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతాను.